మ్యామ్ లవంగాలు, అవును. క్లోవ్స్ అంటాము. అవును. వాటి ఔషధ గుణాల గురించి చెప్పండి. వంటగదిలో కంపల్సరీ మీకు లవంగాలు ఉండే ఉంటాయి. అవును. మీరు ఒక లవంగాన్ని రోజు చీవ్ చేస్తే దానివల్ల మీకేదైనా తిక్కగా ఉంది, వాంతి సెన్సేషన్ ఉన్నా తగ్గిపోతది మీకు. హ్మ్. ప్లస్ దాంతో బ్యాక్టీరియాలు చనిపోయి మీరు ఓరల్ హెల్త్ చాలా బావుంటది. ఓహ్! మీకొక రీఫ్రెష్ అవుతది. బ్యాక్టీరియాలు చనిపోతాయి. గమ్స్ బావుంటదనమాట. వినుంటారు మీరు పళ్ళు నొప్పి వచ్చినప్పుడు అవును. మీకు లవంగాల ఆయిల్ దాని మీద పెట్టండి తగ్గిపోతది అనేసి. హ్మ్. సో, ఆ ఆయిల్ కూడా మీరు పెయిన్ ఉన్న చోట ఎక్కడ పళ్ళు పెయిన్ వస్తుంది అక్కడ అప్లై చేస్తే మీకు ఆ పెయిన్ కూడా అయితే తగ్గిపోతది. లవంగాన్ని కూడా పంటి దగ్గర పెట్ గట్టిగా అలా అదిమి పెట్టి ఉంచుకోమని గూడా చెప్తారు అవును. అవును. నొప్పొస్తున్నప్పుడు. అవును. డెఫినిట్‌గా అవును. పెయిన్ తగ్గుతది. ఓరల్ హెల్త్ చాలా బాగా అవుతది మీకు. కానీ వేడంటారు కదా మ్యామ్! మీరే 10 అలాగేం చేయరు గాబట్టి జస్ట్ హ్మ్. ఒకటి ఈస్ నో ప్రాబ్లమ్. రోజు ఒక్కటి తినొచ్చు. అంటే మీకు ప్రాబ్లమ్ ఎలాగో వంటల్లో మనం వాడతాము. వంటల్లో వాడే వల్ల మీకు డైజెస్టివ్ సిస్టమ్ బావుంటది. మళ్ళీ స్టమక్ అప్‌సెట్స్ ఏదున్నా దానిలో తగ్గిపోతది. బట్ హుహు. మీరు చెప్పినట్టు కరెక్టే. మళ్ళీ ఓవర్ డోస్ అయితే అది వేడి కూడా అవ్వచ్చు. సో, మనం సీజన్ బట్టి చూసి మీ పిత్త ప్రకృతి ఉంది. అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించుకొని బట్ 1 ఆర్ 2 ఈస్ నో ప్రాబ్లమ్. మీరు వంటలో వాడుకోవచ్చు. ఏదైనా పళ్ళు నొప్పి ఉన్నప్పుడు గూడా వాడుకోవచ్చు. ఓన్లీ పళ్ళకే బాగా పనిచేస్తుందా? ఇంకేమైనా లేదు. అదర్ అదే మీకు బెనిఫిట్స్? చెప్పా గదా! ఏదైనా తిక్కగా ఉంది, ఆ! వామిటింగ్ సెన్సేషన్స్ అలాగున్నా యూజ్ చేయొచ్చు. ప్లస్ హ్మ్. డైజెస్టివ్ సిస్టమ్‌కి గూడా చాలా మంచిది. ఓహ్! స్టమక్ అప్‌సెట్స్ ఉన్నా గూడా దీనిలో సెట్ అయిపోతదనమాట. ఓకే. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఇందాక మీరు దానికి డైరెక్ట్‌గా రిలేటెడ్‌గా అలాగేం లేదు. పర్టిక్యులర్‌గా నేనిప్పుడు చెప్పిన ప్రాబ్లమ్‌లో అయితే ఇక డెఫినిట్‌గా యూజ్ అయితే అవుతది. ఓకే.